మన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాష్ ఉంది కదా, దానికి సంబంధించిన ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లోనే పైలట్ తన కో పైలట్ని వై డిడ్ యూ కట్ ఆఫ్ ఫ్యూయల్ అని అడిగాడంట. కో పైలట్ ఏమో ఐ డిడెంట్ డూ సో, అంటే నేను చేయలేదు అని చెప్పాడు. బోత్ ద ఇంజన్ షట్ డౌన్ విత్ ఇన్ సెకండ్స్ ఆఫ్ టేక్ ఆఫ్. నో బర్డ్ స్ట్రైక్ ఫౌండ్. అంటే ఫ్యూయల్ కట్ ఆఫ్ అయిపోయింది. ఇంజన్ 1 అండ్ ఇంజన్ 2 ఫ్యూయల్ కట్ ఆఫ్. స్విచెస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ రన్ టు కట్ ఆఫ్ విత్ ఇన్ 1 సెకండ్ ఆఫ్ ఈచ్ అదర్. ఇంజన్ 1 ఇంజన్ 2 రెండు స్విచెస్ కట్ ఆఫ్ అయినాయి, రన్ నుంచి కట్ ఆఫ్కి వెళ్ళిపోయినాయి అనమాట. విత్ ఇన్ సెకండ్స్, ఒక్కొక్క సెకండ్ తేడాతో వెళ్ళిపోయినాయి. దాంతో ఇంజన్స్ రెండు కట్ ఆఫ్ అయిపోతే ఇంకేముంది, కూలిపోయింది. ఇప్పటిదాకా బోయింగ్ క్రాష్ హిస్టరీ చూసుకుంటే 5900 యాక్సిడెంట్స్ అయినాయి, 9000 మంది దాకా చనిపోయారు. ప్రతిసారి బోయింగ్ ఏమనుకుంటా పైలట్స్ మీద వస్తారు, పైలట్స్దే తప్పని. మొదట్లో చెల్లింది, కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది అండ్ ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. విజిల్ బ్లోయర్స్ కూడా వచ్చారు, క్లియర్ గా చెప్తున్నారు బోయింగ్ దే చాలా మిస్టేక్ ఉందని చెప్పి. బోయింగ్ ఫాల్టీ డిజైన్ అని మాత్రం బోయింగ్ వాళ్ళు డైరెక్ట్ గా ఒప్పుకోరు. ఏ కంట్రీ మరి లాబీ అవుద్దో ఏమవుతుందో తెలియదు, కానీ ఇన్ని దేశాల్లో ఇన్ని యాక్సిడెంట్స్ అయినా ఏ కంట్రీ కూడా ఎత్తి చూపదు ఫాల్టీ డిజైన్ అది బోయింగ్ అని చెప్పి. టెక్నాలజీ లేకపోతే ఆ వాళ్ళు ఇచ్చే డబ్బులకు అమ్ముడిపోయే తెలియదు.